This video is sponsored by కాలడి శ్రీ ఆదిశంకర మఠం తెలంగాణ. మీ అందరినీ స్వాగతం పలుకుతున్నాము. ఈ కాలడి ఆదిశంకర మఠంలో ప్రథమ సంకల్పం, ప్రైమరీ ఆబ్జెక్ట్ అనేది రివైవింగ్ టెంపుల్స్. ఆ టెంపుల్ని మనం కాపాడాలి, మన ట్రెడిషన్, మన సనాతన ధర్మాన్ని కాపాడాలి అనేది ప్రథమ సంకల్పం. దీనిలో భాగంగా ఒక దేవాలయానికి ఏం కావాలో BOD, బిల్డ్, ఆపరేట్, డెవలప్, ఈ దానికి మఠం నుంచి ఉన్నటువంటి సహాయత, మఠంలో ఉన్నటువంటి దానికి పరిష్కారాలు ప్రతి వాళ్ళకి అందిస్తాయి. దానిలో భాగంగా లింగంపేట్ కామారెడ్డి నుంచి ఒక 30 కిలోమీటర్ లోపల ఒక దేవాలయం, శ్రీ అయ్యప్ప దేవాలయం, ఆ నిర్మాణం దాన్ని ఇప్పుడు ఆల్మోస్ట్ దగ్గర అయిపడింది. ఒక 80-90% అయింది. ఆ దేవాలయం మొత్తం మఠం కిందకి తీసుకొని మఠం తరపున దాని నిర్మాణానికి ఏమేమి కావాలో, ఎలా కావాలో, దానికి ఏం సలహాలు, వాస్తు కార్యక్రమాలు ఇవన్నీ మనం అందిస్తున్నాం. దానిలో భాగంగా ఆ దేవాలయానికి ఉన్నటువంటి ప్రత్యేకత ఏంటంటే, ఆ దేవాలయానికి పెట్టిన పేరు కూడా ఉత్తర శబరిమల అని. ఎందుకంటే పూర్తిగా ఆ శబరిమలకి అనుబంధంగా అదే విధంగా ఉన్నటువంటి ఒక వాతావరణము ఈ దేవాలయం ఎక్కడైతే మనం నిర్మాణం చేస్తున్నామో అక్కడ ఆల్రెడీ వచ్చి ఉన్నది. ఒక పెద్ద కొండ మీద ఉన్నాము ఈ దేవాలయం. దానికి ప్రాంగణములో ఒక వాగు, నది, పంబా నదికి స్మరణిగా అన్నట్టు ఒక వాగు ప్రవహిస్తున్నారు. దాని పక్కన ఒక శివాలయం మాదిరిగా, నిలక్కెల శివాలయం మాదిరిగా ఇంకొక ముంగట ఒక శివాలయం ఉంది. ఈ పక్కన వావరు స్వామి సన్నిధానం కూడా ఉన్నది. అన్నీ ఒక మంచి ఒక శబరిమలకి అనుబంధంగా ఉన్నటువంటి ఒక వాతావరణములో, అటవీ సమానమైనటువంటి ఒక స్థలములో ఈ దేవాలయ నిర్మాణం అవుతున్నాయి. మాత్రము కాదు, దీనిలో ఉన్నటువంటి ఒక అతి విశేషత ఏంటంటే స్వయంభూ ఏకశిల 18 అంటే అక్కడ ఉన్నటువంటి ఒక పెద్ద రాయిని, పెద్ద ఒక రాక్, ఒక ఆల్మోస్ట్ 35 ఫీటు హైట్ ఉన్నటువంటి ఒక పెద్ద రాక్, ఆ రాక్ని మనం స్వచ్ఛందంగా దాన్ని 18 చెక్కినాం. 2 సంవత్సరం ఇద్దరు, ఎందుకంటే బాంబు బ్లాస్టింగ్ చేసేస్తే పలిగిపోతాని, చేయితోటి చిన్న మెషిన్ తోటి చేయితోని దాన్ని చెక్కి 2 సంవత్సరం లోపల దానిని ఒక రూపానికి తెచ్చుకొని స్వయంభూ ఏకశిల 18 అక్కడ ఉన్న ఒక రాయితోనే 18 చేయడం అనేది అతి విశేషంగా మనం భావిస్తున్నాం. ఈ 18 తయారు చేయడం తర్వాతనే మనకు ఆ గర్భగుడి కట్టడం కానీ, గుడి కట్టడం కానీ మొదలయ్యింది. అది కూడా ఆ మహావిశేషమైనటువంటి ఈ దేవాలయంలో శబరిమలలో ఏ విధంగా అయితే పూజా కార్యక్రమం నడుస్తాయో ఆ విధంగా నడిపిస్తామని ఒక సంకల్పం కూడా మనం తీసుకున్నాం. వచ్చే సంవత్సరం లోపల దీనికి ఉన్న పని కార్యక్రమాలు కూడా పూర్తి చేసి ప్రతిష్ఠ చేస్తామని కూడా మనం ఒక ప్రార్థన ఉంది. మీ అందరిది సహాయ సహకారంతో మీరందరూ సహకరిస్తూ దీన్ని పూర్తి పని చేయడానికి మీ వంతు సహాయం ధన రూపేణ కానీ, ధాన్య రూపేణ కానీ, వస్తు రూపేణ కానీ ఇస్తూ మనమందరూ కలిసి ఈ తెలంగాణకి ఒక తిలకమైనటువంటి స్వయంభూ ఏకశిల 18 ఉన్నటువంటి ఉత్తర శబరిమల అనేది మనం సంకల్పం నెరవేరుస్తాం. మీ అందరి సహకారంతో ముందుకెళ్తామని మేము ప్రార్థిస్తున్నాము. తదుపరి మీతో దేవాలయ ధర్మకర్తలైనటువంటి సభ్యులు కూడా మాట్లాడతాము. నమస్కారం. నమస్తే, నా పేరు బొల్లు శ్రీకాంత్. మాది కామారెడ్డి జిల్లా లింగంపేట్ మండల కేంద్రం. మా గ్రామంలో ఉత్తర శబరిమల అయ్యప్ప స్వామి దేవాలయ నిర్మాణాన్ని కొనసాగిస్తున్నాం. ఇక్కడ ఏకశిల 18 స్వయంభూ ఏకశిల 18తో అత్యంత వైభవోపేతంగా శ్రీ అయ్యప్ప స్వామి దేవాలయ నిర్మాణాన్ని కొనసాగిస్తున్నాం. ఇది గత 10 సంవత్సరాల కాలం నుండి ఈ ఆలయ నిర్మాణాన్ని నిర్మించడం జరుగుతుంది. ఆర్థికపరమైనటువంటి కొన్ని ఇబ్బందులతోని
దేవాలయ పనులు కొన్ని నిలిచిపోయి ఉన్నాయి. 2025-26 సంవత్సరం లోపల ఈ ఆలయాన్ని ప్రారంభించుకోవాలని అనుకుంటున్నాం. కాబట్టి ఇది చాలా విశిష్టమైనటువంటి చరిత్ర ఈ గుడికి ఉంది. ఎందుకంటే ఇక్కడ ఏదైతే అయ్యప్ప స్వామి శబరిమల దేవస్థానంలో ఏ విధంగానైతే పంబా నది తీరం ఉంటుందో, పంబా నది పక్కనే పదునెట్టం కన్నెముల గణపతి ఏ విధంగా ఉంటుందో, పక్కనే శివం కోవిల్ ఏ విధంగా ఉంటుందో, ఈ దేవస్థానానికి కూడా ఇక్కడ దీన్ని పులిదొయ్య అని అంటే ఇక్కడ పూర్వకాలం పులులు ఏదైతే ఈ ఆలయ నిర్మాణం జరుగుతుందో ఈ జరిగే ప్లేస్లో పులులు సంచరించేవని, అదే దీని పక్కల ఒక మల్లేశం టెంపుల్ అంటే శివాలయం ఒకటి పక్కనే ఉంది, దాని పక్కనే ఒక వాగు ఉంది. ఈ అన్నీ కూడా ఏదైతే అయ్యప్ప స్వామి దేవాలయం ఏ విధంగానైతే దానికి చుట్టుపక్కల శబరిమలలో ఏ విధంగానైతే ఉంటుందో అదే క్రమంలో ఈ ఉత్తర శబరిమల అయ్యప్ప దేవస్థానం గుడి ప్రాంగణంలో కూడా అలాంటి విశేషమైనటువంటి విశిష్టతలతోని ఉంది. కాబట్టి ఇక్కడ ఈ ఆలయాన్ని నిర్మాణం చేస్తున్నాం. ఈ ఆలయ నిర్మాణానికి సుమారుగా ఆలయ నిర్మాణం మొత్తం కూడా పూర్తి కావస్తుంది. 2025-26 సంవత్సరం లోపల ఆలయాన్ని ప్రారంభించుకోవాలనుకుంటున్నాం. ఆర్థికంగా కొంచెం ఇబ్బందులు ఉన్నాయి కాబట్టి కాలాడి మఠం శ్రీ ఆదిశంకరాచార్యుల వారి మఠం తరఫు నుంచి మా ఈ ఉత్తర శబరిమల అయ్యప్ప దేవస్థానానికి కొన్ని ఆర్థికపరమైనటువంటి ఇబ్బందులు ఉన్నాయి కాబట్టి మీ సహాయ సహకార్యాలు అందించి మా 2025-26 సంవత్సరంలో ప్రారంభించుకునేటటువంటి ఈ ఉత్తర శబరిమల అయ్యప్ప దేవస్థానానికి మీ వంతు సహకారం అందిస్తారని కోరుతున్నాం. నమస్తే. స్వామి శరణం స్వామి. నా పేరు రవిగౌడ్, లింగంపేట్ గ్రామం, కామారెడ్డి జిల్లా. ఇక్కడ లింగంపేటలో ఉత్తర శబరిమల అయ్యప్ప దేవస్థానం నిర్మాణం గత 7-8 సంవత్సరాల పరిధిలో నిర్మించుకుంటున్నాం స్వామి. ఇక్కడ ఈ కొండపైన ఏకశిల 18 స్వయంభూ వెలిసిందని చెక్కించాం స్వామి. దీనికి గాను ఉనికృష్ణ లంబోద్రి ఆధ్వర్యంలో ఈ కోవెల మొత్తం నిర్మించుకోవడం జరిగింది. దీనికి గాను మన స్వామి ఉనికృష్ణ లంబోద్రి గారు ఏకశిల 18 ఉత్తర శబరిమల అయ్యప్ప దేవాలయం అని బుక్లెట్ తయారు చేసి ఆ స్వామి ఆధ్వర్యంలోనే ఈ టెంపుల్ మొత్తం ప్రకారం నిర్మించుకున్నాం స్వామి. ఆ స్వామి ఆధ్వర్యంలోనే నడుస్తుంది స్వామి. గత 8-9 సంవత్సరాల కూడా మాతో ఉన్నది ఈ సహకారాలతోటి ఇంతవరకు తీసుకొచ్చాం స్వామి. దీనికి గాను మనకు కాలాడి మఠం ఆదిశంకరాచార్యుల ఉనికృష్ణ లంబోద్రి వారి మఠం తరపున మాకు సహకారాలు అందించాలని కోరుచు ఈ మిగతా 25-26 సంవత్సరంలో ఈ పనులు పూర్తి చేసుకొని టెంపుల్ ప్రారంభించుకుంటాం స్వామి. దానికి గాను ఈ ఆలయానికి సహకరించాలని కోరుచున్నాం స్వామి. స్వామి శరణం స్వామి. స్వామి శరణం స్వామి. This video is sponsored by